నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ. అరుణాచలం వెళ్ళాలన్నా, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ దర్శనం కాదంట. మాకు ఎన్ని రోజులకు దర్శనమైంది. మేము ట్రైన్లో వెళ్తూ ఆ రోజు సాయంకాలం సూర్యభగవానుడు సాయం సంధ్య వేళలో పొద్దు పొడుపులో ఎంతో బాగున్నాడు. అలాగే అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. అందుకు వీడియో తీసి చూపిస్తున్నా. ఎంత బాగుందో వాతావరణం, ఆ గుర్రాలు అవి అంతా. మాకు అక్కడికి పోయేసరికి నైట్ 7 అయిందనమాట. ట్రైన్ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళి పరోటా తిని స్నానం చేసి ఒక రూమ్ తీసుకొని స్నానం చేసి తెల్లారి 2 గంటలకు ఆయనకు జ్యోతులు వెలిగించి ఆయనను ముక్కొని గిరి ప్రదర్శన మొదలుపెట్టినాం. గిరి ప్రదర్శన మొదలు పెట్టినాక తొలిగా ఆయన దర్శనం అయిపోతానే ఆయన గిరి ప్రదర్శనం మొదలు పెట్టేటప్పటికి ఈ అమ్మవారు ఫస్ట్ అక్కడ ఆయన ఉండాలని కోరుకున్న అమ్మవారంట. ఆమెను దర్శనం చేసుకొని గిరి ప్రదర్శనం మేము తెల్లారి 2ంటికి తెల్లారింది. ఇది వీడియో అంటే మా ఆడాడ వీడియోలు తీయలే, మేము తొందరగా దర్శనం చేసుకోవాలా జనాలు ఎక్కువ ఉండారని. మేము కార్తీక మాసం లాస్ట్ వారం వెళ్ళా. ఈ వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నా, ఏమనుకోకండి. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదన్నమాట. అందుకు వీడియో మాకు గుర్తుగా ఉంటుందని తీసుకున్నాం. ఆ వీడియో నేను ఇప్పుడు మీకు చూసి మీరు సపోర్ట్ చేస్తారని వీడియో అప్లై చేస్తున్నా. అక్కడక్కడ అలో చేసిన దగ్గర వీడియోలు తీసి పెట్టిన పరమేశ్వరుణ్ణి. అది తమిళ్ కాదండి, నాకు తెలుగు, మన లాంగ్వేజ్ కాదు కాబట్టి పేర్లు రావు. నాకు తోచిన కాడ వాళ్ళు అలో చేసిన దగ్గర అంతా వీడియోలు తీసి పెట్టినా అనమాట. పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు కూడా వీడియో చూసి ముక్కొని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇదైతే మోక్ష మార్గం దగ్గర. మాకు గిరి ప్రదర్శన కంటే ఎక్కువ టైం ఇక్కడే వెళ్ళిపోయింది. 1.5 గంట టైం పట్టింది మాకు. జనాలు చూస్తున్నారా, చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. గుళ్ళ దగ్గర ఎక్కువ లేరు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ మోక్ష మార్గం దగ్గర ఎక్కువ జనాలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ మోక్ష మార్గంలో వెళ్తేనే మంచిది అని చెప్తా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు విన్నాను కాబట్టి నేను కూడా వెళ్ళాము. మీరు కూడా వెళ్తే ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ మోక్ష మార్గంలో వెళ్ళండి, మంచిది, మోక్షం కలుగుతుంది అన్నారు. ట్రై చేయండి, మీరు కూడా వెళ్ళండి. ఎంత లాగున్నా ఎంత సన్నగా ఉన్నా ముసలోళ్ళు అయినా సరే మోక్ష మార్గంలో వెళ్తారు. ఇంకా మోక్ష మార్గం తర్వాత మేము వెళ్తుంటే ఇంకా అక్కడక్కడ గుళ్ళు చూసుకుంటా పోయినా. అక్కడ అలో చేయలే సెల్లు. ఇక్కడైతే నందీశ్వరుడు చాలా బాగున్నాడు. ఆయనను కూడా వీడియో తీసి అరుణాచలేశ్వరుని కొండ ఆ లొకేషన్ బాగుంది తీసినాను. తీసి పెడుతున్నా, చాలా బాగుంది. ఇక్కడ కూడా అలో చేయలే కానీ కొంచెం అడిగి తీసిన లైట్గా వీడియో. ఈయన వాయులింగేశ్వరుడా జలలింగేశ్వరుడు అంటారు. నాకు తెలియదంటే ఆ తమిళ్ రాదు కదా పేర్లు చెప్పడానికి. ఆడాడ తీసినట్టు పెడుతున్నా. ఏదన్నా బై మిస్టేక్ అయింటే, పొరపాటు అయింటే ఏదన్నా మీరు తప్పుగా అనుకోకండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెరసలేదనమాట, అది తీసి పెట్టిన ఆయనను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చివరన. ఇంకా లోపలికి అలో గిరి ప్రదర్శన అయిపోయింది, దర్శనానికి వెళ్ళిపోతున్నాం. జనాలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళలేదు. ఒకరోజు టైం పడుతుంది అంటే 150 రూపాయల టోకన్ తీసుకొని మేము టోకన్ దర్శనానికి వెళ్ళినాం అనమాట. ఆడికైనా మాకు పొద్దున్న 9ంటికి 9:30కి వెళ్తే కౌంటర్లలోకి మధ్యాహ్నం 1:30 అయింది.
ఇంకా లోపలికి వెళ్తే ఇంకా కొంచెం లోపలికి వెళ్తామనగా గాలిగోపురం దగ్గర ఇక్కడ దీపాలు వెలిగించి కొద్దిసేపు కూర్చొని ఇంకా దర్శనానికి వెళ్ళినాము. ఆ లోపలంతా గుడి టెంపుల్లో లోపల దర్శనానికి ఎన్ని క్యూ లైన్లు అంటే అన్ని క్యూ లైన్లు పెట్టినారు. అక్కడక్కడనే తిప్పినారు అనమాట. కానీ మేము క్యూ లైన్లో ఉండగా తమిళనాడు వాళ్ళు వచ్చి అక్కడ విఘ్నేశ్వరునికి పూజలు చేస్తున్నారు. పూజ అంతా అయిపోయేంత వరకు క్యూ లైన్లో ఒకటేసారి నిలబెట్టినారు మమ్మల్ని. ఎందుకంటే కార్తీక మాసం చివరి వారం కాబట్టి ఆయనకు పూజలు ఎక్కువగా చేస్తున్నారనమాట. ఇంకా లోపల అక్కడి వరకు వీడియో తీసినారు. లోపలికి పోతే నటరాజు స్వామి ఉన్నాడు, ఆయన వరకు అలో చేసినారనమాట. అక్కడ లోపల దేవుణ్ణి తీయలేదు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడన్నా ఇదే. ఇక్కడ మా ఏపీలో అయితే ఎక్కువగా విఘ్నేశ్వరుడు ఉంటాడు, కానీ అక్కడ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు అనమాట. ఎక్కడ చూసినా అది అక్కడ స్పెషల్. ఎందుకో మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఉంటాడు గుళ్ళల్లో శివుని దగ్గర. తిరిగి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తున్నా. మాకు ఒకటి అయిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.